బీసీల మీద బహుజనుల మీద ఎవరి ప్రేమ ఉండదు. ఉమ్, ఈ రోజు వాళ్ళు ఎవరంటే ఒక ముడి సరుకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ గ్రామాలలో పోతే కనబడతారు. ఒక చిన్న దోతి లెక్క కట్టుకుంటారు, మొత్తం పసుపు రుద్దుకుంటారు, ఉమ్, ఎర్ర బొత్తు పెట్టుకుంటారు, చేతిలో ఒక హంటర్ ఉంటది, ఉమ్, ఇంకో చేతిలో చిన్న కత్తి ఉంటది, ఇట్లా ఒక పక్కన ఆడామె డోలు కొడుతుంది. అవును. ఆ డోలుకు ఆమె ఒక చాట ఉంటది, ఆ చాటలో ఒక పిల్లగాన్ని పెడతారు, ఇట్లా మూట కట్టుకొని ఈమె డోలు కొడుతుంది. ఇక కొట్టి ఆ పిల్లగాడు ఈడు డోలు కొడతారు, హంటర్ తో కొట్టుకుంటాడు, ఇట్లా కోసుకున్నట్టు చేస్తారు. పిల్లగాడు ఏడుస్తాడు, పైసలు అడుక్కుంటారు. అర్థమైందా? ఉమ్, పిల్లగాని ఏడుపు చూసి జనాలు కూడా పైసలు వేస్తారు. ఆ ఏడిసే పిల్లగాడే బీసీలు. మరి పైసలు వచ్చినాక వాడిని పాలు తాగిపిస్తారంటే తాగిపోయారు. ఎందుకు తాగిపోయారు? ఏడుపా ఆపేస్తారు. ఏడుపు ఆపితే పైసలు రావు. ఉమ్, కాబట్టి బీసీ నినాదం కూడా ఏడుపే, అదొక అర్థనాదమే. ఉమ్, వాళ్ళని ఏడిపిస్తారు వీళ్ళే. ఎవరు ఏడిపిస్తారు? ఈ హంటర్తో కొట్టుకునేటోడు ఏడిపిస్తారు. ఆడే తీర్మానం మళ్ళీ ఎత్తుకున్నామే కవిత. అర్థమైందా? ఉమ్, ఆమె కూడా పాలు పెట్టేది, ఉమ్, ఈ వీడియో పెట్టాడు. వీళ్ళు పెట్టారు. ఉమ్, అర్థమైందా? అది వీళ్ళ కథ. ఉమ్, వాళ్ళందరూ కలిసి ఈ రోజు ముంచేది ఎవరిని? ఏడుపుతోని నింపేది ఎవరిని? బీసీలే. కాబట్టి చాటల పిల్లగాడు ఏడుస్తూనే ఉండాలి, వీడు హంటర్తో కొట్టుకుంటూనే ఉండాలి, కోసుకున్న ట్యాకింగ్ చేయాలి, ఆమె డోలు కొడుతూనే ఉండాలి కవిత. ఉమ్, పిల్లగాడు ఏడు పాపద్దు. అర్థమైందా? ఉమ్. పైసలు సంపాదించుకోవాలి. చట్టబద్ధత అయితే రాదు. రాదు. బీసీ దానికి. నేను చెప్పిన కదా ఇంత అది 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 ఏడిస్తేనే ఇక వర్కౌట్ అవుతుంది, లేకపోతే లేదు. అంతే, ఏడు పాపద్దు. ఉమ్. కాబట్టి ఏడిపిస్తాను.